హలో అండి. ఈ చిక్కుడుకాయలు మన టెర్రస్ గార్డెన్‌లో కట్ చేసాం కదండీ! ఆ చిక్కుడుకాయలనమాట. కొన్ని ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఈ విధంగా ఒలుచుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కూర కొంచెమే కాబట్టి దీనిలో పెసరపప్పు వేసుకొని ఈ రెండిటిని మనం ఒక విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం తాలింపు వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని, తాలింపు దినుసులు వేసుకొని, ఒక ఉల్లిపాయ వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, తర్వాత మనం ఉడకపెట్టి ఉంచుకున్న చిక్కుడుకాయ పెసరపప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం పసుపు, కారం, ఉప్పు, లాస్ట్‌లో కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. మనం చాలామంది చిక్కుడుకాయ ఫ్రై అని సింపుల్‌గా చేసేసుకుంటారు కదా! కానీ ఈ విధంగా కొంచెం ఉన్నప్పుడు కొన్ని పెసరపప్పు వేసుకొని, ఈ విధంగా చేసుకుంటే కూర భలే కమ్మగా ఉంటుందండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అలా చల్లేసి, ఇంకా వేడి వేడి అన్నంలో ఈ కూర కలుపుకొని తింటే ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా?